ఎందుకు మంగా ఇలా చేసావు? సారీ మమ్మీ, అక్కడ ఉండలేకపోయాను. నిన్ను చూడాలనిపించింది. నన్ను చూడాలనిపిస్తే ఫోన్ చేయాలి కదా మంగా, సడన్ గా రాకూడదు కదా. నిన్ను చూడాలంటే ముందు నేను ఫోన్ చేయాలా మమ్మీ? హర్ష, లంచ్కి ఏం కావాలి నాన్న? నీ ఇష్టం అమ్మా, నువ్వేం చేసినా తింటాను. సరే హర్ష. ఏంటి భువన, ఆ చిన్న పిల్లెక్కడా? ఏ చిన్నపిల్ల పిన్ని? ఇందాక ఇంటికొచ్చిందే ఆ పిల్ల. ఇంటికి పిల్లలెవరూ రాలేదే. వచ్చింది, నేనా పిల్ల గొంతు విన్నాను. మీరు పగలే కలలు కంటున్నారా పిన్ని? ఎవరు రాకపోయినా వచ్చినట్టు, ఏది వినిపించకపోయినా ఏదో వినిపించినట్టు కలలు కంటున్నారా? ఎవరైనా మంచి డాక్టర్ని చూపించుకోండి. ఇంటికి ఎవరూ రాలేదు భువన. నేను హర్షనే మాట్లాడుకుంటున్నాం. మా మాటలే నీకు వినిపించాయేమో.
ఇవి చిన్నపిల్లల చెప్పులేగా? ఇప్పుడు చెప్పండి, ఎవరొచ్చారు? మాకేం తెలుసు? నిజంగా మీకు తెలియదా, లేక తెలిసే అబద్ధాలు చెప్తున్నారా? లాయరు ఆయన, మీరు కాదు. అనవసరంగా క్రాస్ క్వశ్చన్స్ చేయకండి. అలాగే హర్ష బాబు, గుమ్మం బయట చెప్పులున్నాయి అంటే గుమ్మం లోపల మనిషి ఉన్నట్టు. ఈ ఇంట్లో ఏదో ఒక మూలనుంటుంది, వెళ్ళి చూస్తా. అమ్మో, కరెంటు వైర్ తెగిపోయింది. కాస్తుంటే ప్రాణం పోయేది. అర్జెంటుగా ఎలక్ట్రీషియన్ పిలిపించి ఇదంతా బాగు చేయించాలి. అమ్మ దివ్య, మంగ భువన కంట పడితే చాలా ప్రమాదం అమ్మా. పాపని చూడకుండా మంగని వేరే రూమ్లో దాచిపెడదామా? ఎందుకమ్మా దాయడం? ఏదో రోజు నిజం తెలియాల్సిందే కదా. అదేదో ఈ రోజే తెలియని గొడవైనా పర్వాలేదు. నువ్వు అరవక హర్ష. వెళ్ళి మీ పిన్ని ఏం చేస్తుందో చూడు. ఇంకేం చేస్తుంది? ఆకలి మీద నెలకలాగా ఇల్లంతా తిరిగేస్తా ఉంది. ఏవండి, త్వరగా వెళ్ళి చూడండి. వెళ్ళరా. దివ్య, ఇలా రండి.
ఏంటి? ఈ రూమ్ చూడాలి. రూమ్లో ఎవరు లేరు. ఎవ్వరూ లేకపోయినా చూడాలి. మనుషులపై మీకు నమ్మకం ఉండదు కదా. వెళ్ళండి, చూడండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్విక్కడే ఉండమ్మా. మేం చెప్పే వరకు బయటికి రాకు. అలాగే నానమ్మా, కానీ నేను ఎక్కువసేపు ఒంటరిగా ఉండలేను. భయమేం లేదు మంగా, నేను బయటే ఉంటానుగా. కాసేపు లోపలే ఉండు. సరే అమ్మా. జాగ్రత్త అమ్మా. పద దివ్య. ఇంతసేపు వీళ్ళెక్కడికెళ్లారు? అది బట్టలు ఎక్కడ ఆరేయాలి అని అడిగితే అత్తయ్య ఇంటి బయటకు తీసుకువెళ్ళి చూపించారు అత్తయ్య. ఇప్పుడు బట్టలు ఉతికావా? లేదు. ఎప్పుడో ఉతికే బట్టల కోసం ఇప్పుడెందుకు ఇంటి బయటకెళ్లారు? ప్రతిదీ డౌటేనా మీకు? అరే, ఎక్కడ ఉందో ముందే చూస్తే నష్టమేంటి? బట్టలారేయడానికి ప్లేస్ చూడ్డానికి వెళ్లారా?
లేక ఏదైనా దాయడానికి వెళ్ళారా? అవును, దాయడానికే వెళ్ళారు. అయితే ఇప్పుడేంటి? హర్ష, నువ్వు ఆగరా. ఇప్పుడు ఆవిడతో గొడవలు ఎందుకండి? మంగని ఇల్లు దాటించేంత వరకు కాస్త మౌనంగా ఉండండి ప్లీజ్. ఏంటి మొగుడు పెళ్ళాలేదో గుసగుసలాడుతున్నారు? మీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. ఇప్పుడు గొడవ ఎందుకు అంటోంది. అంటే నేను గోడనా? భోనా, అలా అని ఎవరన్నారు భోనా? ఇంకెవరు? మీ పెద్ద కొడుకు. అదేం లేదు మావయ్య. అవును, ఇందాకో చిన్న పాప వచ్చిందన్నావు. ఎక్కడా పాప? ఆ విషయం అడుగుతుంటే అక్క కంగారు పడుతుంది, కొడుకు కోప్పడుతున్నాడు, కోడలు కవర్ చేస్తుంది. ఎవరొచ్చారు? నిన్నే అడుగుతున్నాను, ఎవరొచ్చారు? ఎవరు రాలేదు. మరి ఈ చెప్పులెవరివి? చిన్నపిల్లల చెప్పులే కదవి. చెప్పండి. భోనా, ఇందాక నా కోసం ఒక క్లయింట్ వచ్చాడు కదా, అతనితో పాటు చిన్న పాప కూడా వచ్చింది. పొరపాటున ఆ పాప చెప్పులు మర్చిపోయిందేమో. విన్నారా పిన్ని గారు? క్లయింట్ పాపంట. ఆయన గారే చెప్పారు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? చెప్పండి. భోనా, ఈ యూస్లెస్ పీపుల్ గురించి ఎక్కువ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోవద్దు. వీళ్ళు కావాలని మన దగ్గర ఏమైనా దాచినా కూడా సాధించేదేమీ ఉండదు. లేదు ప్రసాద్, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, ఏదో ప్లాన్ చేస్తున్నారు. భువనా, ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ముందు ఎవరాటలు సాగవు. కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుంటాయి, నా కళ్ళకు మాత్రం ఎవరూ గంతలు కట్టలేరు. వెళ్దాం పద. ఏదో దాస్తున్నారు, నాకు గనక దొరికితే అప్పుడు చెప్తా మీ సంగతి. బాబు రమ్మన్నారు. మంగ కనిపించట్లేదు చారుకేశా. ఏంటి బాబు మీరనేది? మంగమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా. ఇందాక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు, దివ్య గురించి అడిగాడు. నేను డీటెయిల్స్ చెప్పాను, అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మంగ కనిపించట్లేదు. ఒకవేళ ఆ ఏజెంట్తో కలిసి మంగమ్మ దివ్యమ్మ ఇంటికి వెళ్ళిందేమో బాబు. నేను అదే అనుకుంటున్నాను. మీరు ఒకసారి దివ్యమ్మకు ఫోన్ చేయండి. లేదు చారుకేశా, మనమే అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో వెతికా, కార్ డమ్మీ కీస్ కూడా లేవు. ఇంట్లో చాలాసేపు వెతికాను, కార్ కీస్ కూడా దొరకలేదు. బాబు నా దగ్గర ఒక సేఫ్ కీ ఉంది, అదేమో చూడండి. కీ ఇదే చారుకేశా, పద వెళ్దాం. పదండి. మమ్మీ ఇంకా పిలవలేదేంటి? నాకు భయంగా ఉంది. మమ్మీ నానమ్మ ఎప్పుడు వస్తారు? అరే మంగా 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 మమ్మీ వచ్చింది. మమ్మీ మమ్మీ
మంగ 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 లేమ్మా. ఏమైంది మంగకి? అయ్యో మంగ, ఏమైంది మంగకి? అమ్మా దివ్య, గట్టిగా ఏడవకమ్మా, వాళ్ళకు వినిపిస్తుందేమో. మంగకేం కాదమ్మా, స్పృహ తప్పుంటుంది. హర్ష, మంగని మన గదికి తీసుకెళ్దాం పదా. మంగ మంగ జాగ్రత్త. మంగ, అయ్యో మంగ 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 మంగ, ఏమైంది మంగ నీకు? మంగ మంగ మంగ, ఎవరి బాగా తీసుకురండి. మంగ, ఏమైంది నీకు? మంగ మంగ